హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ భూతకాలం. రేవతి, సైనిజం మెయిన్ లీడ్స్ లో నటించారు ఈ మూవీలో. ఇదొక మలయాళం మూవీ, సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ హర్రర్ మూవీకి బ్రహ్మయుగం ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించాడు. నేను ఈ మూవీ మెయిన్ గా చూడడానికి కారణం, రీసెంట్ గా ఈ మూవీ బాగా ట్రెండ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ మూవీ విమర్శల ప్రశంసలతో పాటు పలు అవార్డ్స్ కూడా అందుకుంది. ఇంటర్నెట్ గురించి తెలిసిందే కదా, ఏదో ఒక మూవీ వైరల్ అవుతూ ఉంటది. ఈ టైంలో ఈ భూతకాలం అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే, ఇదొక మదర్ అండ్ సన్ కథ. ఆ స్టోరీలో ఒక హర్రర్ టచ్ అయితే ఇచ్చారు. రేవతి ఒక ఇంటర్ గార్డెన్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. భర్త చనిపోవడంతో కొడుకు విన్నుని కష్టపడి పెంచి పెద్ద చేస్తుంది. విన్ను ఎంబీబీఎస్ చదవాలని కలలు కంటాడు. కానీ తల్లి ఆశ బలవంతంగా అతన్ని బీఫార్మసీ చేయిస్తుంది. చదువు పూర్తయ్యాక విన్ను 2 ఏళ్లుగా ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. కానీ ఒక్క జాబ్ కూడా రాదు. సొంత ఊరిని వదిలేసి మరో చోటుకి వెళ్లి జాబ్ చేద్దాం అనుకుంటాడు. కానీ వాళ్ళ అమ్మ రేవతి అందుకు ఒప్పుకోదు. ఇప్పుడే విన్ను అమ్మమ్మ చనిపోతుంది. ఆమె చనిపోయాక కొన్ని రోజుల తర్వాత ఇంట్లో కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి. విన్నుకి వింత వింత శబ్దాలు రకరకాలుగా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ విషయం వాళ్ళ అమ్మకి చెప్తాడు. వాళ్ళ అమ్మగారు అయితే నమ్మరు. అంతేకాకుండా వాళ్ళ రిలేటివ్స్ కూడా చెప్తారు, వాళ్ళు కూడా నమ్మరు. వంశపార్యంగా విన్ను ఫ్యామిలీని మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. విన్ను కూడా అదే సమస్యతో బాధపడుతున్నాడని జార్జ్ అనే డాక్టర్ తో విన్నుకు కౌన్సిలింగ్ ఇప్పిస్తుంది రేవతి. ఇంకా మూవీ చివరికి వచ్చేసరికి విన్ను వాళ్ళ అమ్మకు కూడా తెలుస్తుంది ఇంట్లో అయ్యో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని. ఆశ విన్నులను భయపెడుతున్న ఆ అదృశ్య శక్తి ఏమిటి? విన్ను ఆశ కంటే ముందు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ జీవితాలు ఎలా విషాదంగా మారాయి? ఆ వింత శబ్దాల వల్ల విన్ను ఏ విధంగా డిస్టర్బ్ అయ్యాడు? విన్ను ఆశ మధ్య గొడవలకు కారణం ఏమిటి? వారు ఎలా ఒక్కటయ్యారు? ఆ ఇంటి నుంచి విన్ను ఆశ ప్రాణాలతో బయటపడ్డారా లేదా అన్నదే భూతకాలం మూవీ. హర్రర్ మూవీస్ అనగానే వింత వింత మేకప్ తో దెయ్యాలు హీరోలతో పాటు సైడ్ క్యారెక్టర్స్ ని భయపెడుతూ ఉంటాయి. కంజూరింగ్ మూవీస్ లా ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. చాలా వరకు హర్రర్ మూవీలు పాతబడ్డ బంగ్లాలు, పెద్ద పెద్ద భవంతులు బ్యాక్ డ్రాప్ లో స్టోరీ అన్నది నడుస్తుంది. అండ్ వాటికి పూర్తిగా ఆపోజిట్ గా ఈ మూవీ స్టోరీ అయితే నడుస్తుంది. అండ్ మూవీ స్టోరీ మొత్తం 3 రూమ్స్ లోనే నడుస్తుంది. ఆ 3 గదుల్లోనే దెయ్యాలని చూపించడం, సౌండ్స్ అండ్ విజువల్స్ చాలా బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో సౌండ్ డిజైన్ గురించి మాట్లాడాలంటే హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది ఈ మూవీలో సౌండ్ డిజైనింగ్. ట్యాప్ నుంచి పడే చిన్న చిన్న వాటర్ డ్రాప్స్, హీరో తింటున్నప్పుడు వచ్చే సౌండ్, వర్షం పడుతున్నప్పుడు వచ్చే శబ్దాలు చాలా నేచురల్ గా చూపించారు ఈ మూవీలో. రెగ్యులర్ హర్రర్ మూవీలో కాకుండా భూతకాలం సినిమా సౌండ్ డిజైనింగ్ చాలా కొత్తగా ఉంది. మదర్ అండ్ సన్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది. తల్లి కొడుకుల ఎమోషన్ చక్కగా చూపించారు డైరెక్టర్. తన కొడుకును సమస్యల వలయం నుండి బయటపడాలని తల్లి పడే ఆరాటం, మదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ అయితే చక్కగా వర్కౌట్ అయ్యాయి ఈ మూవీలో. లవ్ స్టోరీ విషయంలోకి వస్తే, లవ్ స్టోరీ మూవీలో పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ మూవీలో హీరోయిన్ 2 సీన్స్ లో కనిపిస్తుంది. దాని తర్వాత అసలు కనిపించదు. ఇంటర్వల్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక్కడ నుంచి కథ, ఇక్కడ నుంచి స్టోరీ ఇంకా గ్రిప్పింగ్ గా మారుతుంది. సెకండ్ హాఫ్ గా రేవతి, సైనిగం యాక్టింగ్ లో ఎరగదీశారు. ఇద్దరు పోటాపోటీగా నటించారు. మూవీ చూస్తున్నంతసేపు నిజమైన తల్లి కొడుకుల్లాగే కనిపించారు. మానసిక సమస్యతో బాధపడుతున్న తల్లి పాత్రలో రేవతి చాలా బాగా నటించారు. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా పండాయి ఈ మూవీలో. టెక్నికల్ గా బ్రిలియంట్ మూవీ ఇది. భూతకాలం టెక్నికల్ గా బ్రిలియంట్ మూవీ, వణుకు పుట్టించే వైవిధ్యమైన హర్రర్ మూవీ. ఖచ్చితంగా మిస్ అవ్వకండి ఈ మూవీని. వన్స్ అగైన్ స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.